నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ ఎయిర్పోర్టులో రూఫ్ కూలి ఒకరు మృతి, గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స. T1 వద్ద ఉన్న బాధితులకు సాయం చేయాలన్న రామ్మోహన్, సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్న కేంద్ర మంత్రి. ప్రభుత్వ శాఖలపై సీఎం చంద్రబాబు ఫోకస్. నేడు వైద్యారోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్న చంద్రబాబు. టీపీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై నేడు క్లారిటీ. కాంగ్రెస్ హైకమాండ్తో రాష్ట్ర నేతల చర్చలు. నేడు మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి. పివి ఘాట్ వద్ద నివాళి అర్పించిన ప్రముఖులు. కర్ణాటకలో లారీని ఢీకొట్టిన టెంపో, 13 మంది దుర్మరణం, మృతుల్లో 3 చిన్నారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఆగి ఉన్న ఓ లారీని టెంపో వెనుక నుంచి ఢీకొట్టింది. 3 చిన్నారులు సహా 13 మంది మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తూ ఉండగా గుండెనహళ్లి సమీపంలోని పూణే బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు హవేరీ ఎస్పీ అంశుకుమార్ శ్రీవాస్తవ్ తెలిపారు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఆగి ఉన్న ఓ లారీని టెంపో వెనుక నుంచి ఢీకొట్టింది. 3 చిన్నారులు సహా 13 మంది మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తూ ఉండగా గుండెనహళ్లి సమీపంలో పూణే బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు హవేరీ ఎస్పీ అంశుకుమార్ శ్రీవాస్తవ్ తెలిపారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మరణించారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. టెర్మినల్ పైకప్పు కింద పడుతున్న సమయంలో ఎయిర్పోర్టులోకి వస్తున్న కార్లపై పడ్డాయి. దీంతో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. టెర్మినల్ పైకప్పు పడి ధ్వంసమైన కారులో చిక్కుకున్న వాళ్లను జాగ్రత్తగా బయటకు తీశారు. ధ్వంసమైన కార్లలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే సందేహంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. పైకప్పు షీట్తో పాటు సపోర్ట్ బీమ్లు కూడా కూలిపోయాయి. టెర్మినల్లోని పికప్ డ్రాప్ ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు.
టెర్మినల్ 1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైన ప్రభావం పడింది. అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా చెక్-ఇన్ కౌంటర్లు మూసివేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. విమానాల రద్దుతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. प्रधानमंत्री साहब जो इनॉग्रेट किया वो दूसरा बिल्डिंग है, दूसरी तरफ है। जो यहाँ कोलैप्स हुआ है वो 2009 में 2009 में पुरानी बिल्डिंग है। 2009 में जो उस टाइम ओपन हुआ था, तो उसके ऊपर जो इंस्पेक्शन करना है वो अभी करवाएं। अब तुरंत हम कमेंट नहीं कर सकते, इसके ऊपर तो थरो इन्वेस्टिगेशन होना है। और जो टेक्निकल एस्पेक्ट, जो फोरेंसिक या सिक्योरिटी एस्पेक्ट जो देखते हैं बिल्डिंग का, वो सब अपना रिपोर्ट देंगे, तो उसके हिसाब से ये गवर्नमेंट का। తెలంగాణ వ్యాప్తంగా దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పివి ఘాట్ వద్ద ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకొని కొనియాడారు. అన్ని భాషలు తెలిసిన నేత పివి అని, ఆర్థిక విధానంలో మార్పులు తీసుకొచ్చారు కాబట్టే పట్టణ గ్రామీణాభివృద్ధి జరిగిందని అన్నారు విహెచ్. గుర్తు చేసుకోవాలంటే ఒక సోషలిస్టుగా ఆయన ఎదిగినటువంటి వాడు, సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు. వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేశాడు. భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది. అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలంటే కొద్దిమందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది. ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనాయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినరు. అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి. ఎప్పుడు కూడా పేదవారి గురించి ఆలోచన చేసే వ్యక్తి. అందులో ఆనాడు అందరూ కూడా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అందరూ కూడా ప్రధానమంత్రి కావాలని ఆలోచన చేస్తే మా సోనియా గాంధీ కేవలం దక్షిణ ప్రాంతం నుంచి ఉన్న వ్యక్తి, ఆర్థిక విధానాలు తెలుసు. ప్రతి రెజల్యూషన్ కూడా వారే రాసేది ఏఐసిసిలో. అది పొలిటికల్ రెజల్యూషన్ కానీ అన్ని రెజల్యూషన్ ఆయననే చెయ్యాలని ఆనాడు చాలా మంది పెద్దలు ప్రయత్నం చేసినా మా సోనియా గాంధీ గారు ఆయన నేను ప్రధానమంత్రి చేస్తే ఆ తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడుగా అయ్యి భారతదేశంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఆలోచనను ఫ్యూచర్లో కూడా అయితే మాజీ పిసిసి అధ్యక్షుడిగా తప్పనిసరిగా నా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో ఇవాళ మా రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తాడు. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 డిక్లరేషన్ ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో ఆ వాగ్దానాలు పూర్తి చేస్తాం. కనుక పివి నరసింహారావు చిరకాలం జబ్ తక్ సూరజ్ చాంద్ रहेगा పివి నరసింహారావు रहेगा అని చెప్పి. హన్మకొండలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో ఉన్న పివి విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజ్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు ఆయన విగ్రహం దగ్గర ఇక్కడ పూలదండలు వేసి ఆయన స్మరించుకుంటూ అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం టేకప్ చేస్తున్నాము. అండ్ పివి గారు ఎప్పుడు కూడా ఆయన ఏ స్ఫూర్తితో అయితే గవర్నెన్స్ చేశారో అదే స్ఫూర్తితో అందరూ కూడా పాటిస్తామని తెలియజేస్తాం. సమస్త తెలంగాణ ప్రాంత ప్రజలకు, సమస్త భారతదేశ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. భారతదేశం ఆర్థికపరమైన స్థితిలో క్లిష్టమైన దశలో ఉండి బంగారం కుదోబెడితే నడవని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పూనరెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా 5 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. श्रीनिवास प्रसाद जी का निधन 29 अप्रैल 2024 को 76 वर्ष की आयु में बेंगलोर में के कर्नाटक में हुआ। श्री एम सेल्वराज तमिलनाडु के नागापट्टिनम संसदीय क्षेत्र से 9वीं
11वीं, 12वीं और 17वीं लोकसभा के सदस्य थे। वे रसायन उर्वरक संबंधी स्थायी समिति और कई संसदीय समितियों के सदस्य रहे। श्री एम सेल्वराज का निधन 13 मई 2024 को 67 वर्ष की आयु में चेन्नई में हुआ। श्री सुशील कुमार मोदी जी बिहार के भागलपुर संसदीय क्षेत्र से 14वीं लोकसभा के सदस्य रहे। श्री मोदी जी ने सरकारी उपकरण संबंधी समिति, जल संसाधन समिति के सदस्य के रूप में भी कार्य किया। श्री सुशील कुमार मोदी जी 2 कार्यकाल के लिए बिहार सरकार में उप मुख्यमंत्री रहे। उन्होंने बिहार सरकार में मंत्री के रूप में कार्य किया। वे 3 कार्यकाल के लिए बिहार विधानसभा के सदस्य रहे। उन्होंने बिहार विधानसभा विपक्ष के नेता के रूप में भी कार्य किया। श्री सुशील कुमार मोदी जी का निधन 13 मई 2024 को 72 वर्ष की आयु में नई दिल्ली में हुआ। श्री प्रताप राव बी भोसले जी महाराष्ट्र के सतारा संसदीय क्षेत्र से 8वीं, 9वीं, 10वीं लोकसभा के सदस्य थे। श्री भोसले जी सभा पटल पर रखे गए पत्र संबंधी समिति के सदस्य और कई संसदीय समिति के सदस्य रहे। वो महाराष्ट्र विधानसभा के सदस्य भी रहे। उन्होंने महाराष्ट्र सरकार में मंत्री के रूप में भी कार्य किया। श्री प्रताप राव भोसले जी का निधन 19 मई 2024 को 89 वर्ष की आयु में सतारा में हुआ। हम अपने पूर्व साथियों के निधन पर गहरा शोक व्यक्त करते हैं। सभा उनके शोक संतप्त परिवारों के प्रति अपनी संवेदना व्यक्त करती है। ये सभा दिवंगत आत्माओं के सम्मान में कुछ देर मौन रहेगी। ओम शांति। आइटम नंबर 3। माननीय सदस्यगण, मैंने पूर्व में भी आपको अवगत कराया है। एडजॉर्नमेंट मोशन और शून्यकाल राष्ट्रपति अभिभाषण के समय नहीं चलेंगे, ये बुलेटिन में बताया गया था और पहले भी आपको अवगत कराया। माननीय सदस्यगण, राष्ट्रपति अभिभाषण में आप सभी मुद्दों पर, सभी विषयों पर चर्चा कर सकते हैं और मैं सरकार से भी अपेक्षा करूंगा वह आपके उठाए गए हर मुद्दे पर जवाब देगी। आप सब विषय उठा सकते हैं राष्ट्रपति अभिभाषण में, सब विषय पर। संक्षिप्त मत उठाओ, आप डिटेल में चर्चा करो। आपके पास पर्याप्त समय नहीं, एक व्यवस्था दे दी है नहीं। सभा पटल पर रखे जाने वाले पत्र, राष्ट्रपति अभिभाषण पर माननीय प्रतिपक्ष के नेता, मेरा विषय है कि आपको दो नहीं, आप जितना आपकी पार्टी का समय आप पूरा भी ले सकते हैं, मुझे कोई आपत्ति नहीं। आप डिटेल में बोलना, लेकिन एडजॉर्नमेंट मोशन पर और अन्य विषयों पर पहले ही व्यवस्था दे चुके हैं। इसलिए मैं सदन से आग्रह करूंगा कि आप प्रतिपक्ष के नेता हैं, आप संसदीय मर्यादाओं का पालन करेंगे, ऐसी मेरी अपेक्षा आपसे। माइक मैं बंद नहीं करता हूं, पूर्व में भी आपको व्यवस्था दी थी, यहाँ कोई बटन नहीं होता। सर माइक तो दे दीजिए। मैं आपको पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति भाषण में रखें। अभी आपका नहीं सर, कोई हम रिकॉर्ड में नहीं जाएगा, इसलिए मेरा आग्रह है उनको, हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे। हाँ दें आप। सुनिए, जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम ज़रूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें। ठीक है, आप डेडिकेटेड डिस्कशन। अब बात यह है
कि दो फोर्सेस हैं, एक तरफ नहीं माने ओके, सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर 3 श्री अर्जुन मेघवाल जी। धन्यवाद अध्यक्ष जी। मैं आपकी अनुमति से आज की संशोधित कार्यसूची के क्रम संख्या 3 पर अंकित दस्तावेज जो डॉक्टर जितेंद्र सिंह जी के नाम के आगे उल्लेखित है, आपकी अनुमति से सदन के पटल पर रखता हूं। मान्य सदस्यगण, आपको पर्याप्त समय, पर्याप्त अवसर, आप पूरा समय राष्ट्रपति अभिभाषण पर हर विषय में बोल सकते हैं। 2 मिनट नहीं, मैं आपको पूरा समय दूंगा। 2 मिनट का विषय नहीं है, आप पूरा मेंशन करो, पूरा विषय रखो, मुझे कोई आपत्ति नहीं। ऐसा नहीं, एक व्यवस्था है। नहीं। आप वरिष्ठ नेता हैं, आपको पूरा समय, पूरा वक्त देंगे। मैं फिर आग्रह कर रहा हूं, माननीय सदस्यगण, हर विषय, हर मुद्दे पर राष्ट्रपति अभिभाषण पर आप चर्चा कर सकते हैं और सरकार से भी अपेक्षा करूंगा कि आपके उठाए गए मुद्दों पर सरकार जवाब देगी। माननीय आइटम नंबर 4 श्री अर्जुन राम मेघवाल जी। धन्यवाद अध्यक्ष जी। मैं लोकसभा की संशोधित कार्यसूची के क्रम संख्या 4 पर अंकित दस्तावेज जो मेरे नाम के आगे उल्लेखित है, आपकी अनुमति से सदन के पटल पर रखता हूं। धन्यवाद। आइटम नंबर 5 श्री महासचिव। Sir, I beg to lay on the table a copy of new direction 116A, Hindi and English version issued by the Speaker under the rules of procedure and conduct of business in Lok Sabha. माननीय सदस्यगण, आप सब वरिष्ठ सदस्य हैं। राष्ट्रपति अभिभाषण के बीच में कभी स्थगन प्रस्तावों को नहीं लिया जाता। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పర్యటించారు మంత్రి సీతక్క. జిల్లా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాతో కలిసి ఆకులవారి ఘనపురంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ వసతి గృహాన్ని పరిశీలించారు. అక్కడి సౌకర్యాలపై ఆరా తీసిన సీతక్క విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, లోపాలను సరిదిద్దుకోవాలని అక్కడి అధికారులకు సూచించారు. ఎక్కువ మంది మీ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా 18,942 మంది ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు పొందారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత తమ కల నెరవేరడంతో టీచర్లు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్న రేవంత్ రెడ్డి గత 6 నెలలుగా పెండింగ్లో ఉన్న టీచర్ల పదోన్నతులపై ఫోకస్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో చట్టపరమైన సమస్యలను పరిష్కరించి పదోన్నతులను క్లియర్ చేశారు సీఎం. వరంగల్ జోన్లో 1094 మంది హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు పొందారు. అలాగే హైదరాబాద్ జోన్లో 776 మంది టీచర్లకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్స్ వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో 445 మంది టీచర్లు, నల్గొండ జిల్లాలో 897 మంది టీచర్లు పదోన్నతులు పొందారు.
చాలా గ్యాప్ తర్వాత రాష్ట్రంలో పదోన్నతుల ప్రక్రియ జరిగిందని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చావ రవి తెలిపారు. ఉపాధ్యాయుల పదోన్నతులు గత 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రధానంగా ప్రభుత్వ టీచర్లు, లోకల్ బాడీ స్కూల్స్ మధ్య సర్వీస్ రూల్స్లో ఉన్న విభేదాల కారణంగా పదోన్నతుల ప్రక్రియలో జాప్యం జరిగిందని చెప్తున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఉన్న గందరగోళం కూడా మరో కారణమని అన్నారు. టెట్ పరీక్ష క్లియర్ చేసిన వారికి మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వాలనే నిబంధన కూడా జాప్యానికి కారణమని చెప్పారు. అయితే టెట్ పరీక్ష ప్రవేశపెట్టక ముందు టీచర్లుగా చేరిన వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు చావరవి. గత ప్రభుత్వ హయాంలోనే భాషా పండితులు, పీఈటీల పదోన్నతులకు ఉత్తర్వులు సిద్ధమైన కోర్టుల్లో పలు కేసులు పెండింగ్లో ఉండడంతో ఉత్తర్వులను జారీ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టారు. చట్టపరంగా ఉన్న అడ్డంకులను అధిగమించేలా కృషి చేశారు. ఫలితంగా టీచర్ల ప్రమోషన్లు సాధ్యమైంది. శిథిల భవనాల్లో హాస్టళ్లు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల అధికారులు హాస్టళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. కర్నూలులో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే అధ్వాన్నంగా మారిన హాస్టల్ పరిస్థితి వల్ల బడులు ప్రారంభమైన 2 రోజులకే హాస్టల్ మూసివేశారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల విద్యార్థులకి తిప్పలు వచ్చాయని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ వైనంపై స్వతంత్ర న్యూస్ అందిస్తోన్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కర్నూలులో 2013లో బీసీ విద్యార్థుల హాస్టల్ కోసం 8 ప్రభుత్వ క్వార్టర్లను అద్దెకు తీసుకున్నారు. R&Bకు చెందిన ఈ క్వార్టర్స్లో బీసీ హాస్టల్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ పేరిట విముక్తి జాతుల సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్వార్టర్కు నెలకు 2,000 రూపాయల అద్దె చొప్పున 8 క్వార్టర్లకు నెలకు 16,000 రూపాయలు అప్పట్లో చెల్లించేవారు. తొలుత అరాకొర సౌకర్యాలతో 600 మంది విద్యార్థులకు ఈ హాస్టల్స్లో వసతి కల్పించారు. సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఈ హాస్టళ్లలో వసతులు కరువయ్యాయి. దీంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చివరకు కేవలం 150 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు అలక్ష్య వైఖరి అవలంబించడం వల్ల హాస్టల్ భవనాలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ 2 హాస్టళ్లను మూసివేశారు. ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ ఇంజనీర్లు జూన్ 7వ తేదీన ఈ 2 హాస్టల్ భవనాల పరిస్థితులపై బీసీ సంక్షేమ అధికారులకు నివేదిక సమర్పించారు. పాఠశాల పునఃప్రారంభానికి ముందే ఇంజనీర్లు నివేదికలు సమర్పించిన సంబంధిత ఉన్నతాధికారులు పాఠశాలలు తెరిచిన 2 రోజుల అనంతరం అద్దె భవనాల కోసం ప్రకటనలు ఇచ్చారు. ఈ లోపున పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు తిరిగి వచ్చారు. ఈ నెల 13, 14 తేదీల్లో సెలవుల అనంతరం విద్యార్థులు హాస్టళ్లకు చేరుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న హాస్టల్ భవనాల కారణంగా 2 హాస్టళ్లు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కర్నూలు బీ క్యాంపులో ఉన్నటువంటి బీసీ హాస్టలు, అదేవిధంగా డిఎన్టీ హాస్టలు మూతపడడం జరిగింది. ఇక్కడ కర్నూలు నడిగడ్డలో కర్నూలు బీ క్యాంపులో ఉన్నటువంటి బీసీ హాస్టళ్ళు, డిఎన్టీ హాస్టళ్ళు మూతవేయడము, ఈ బిల్డింగ్లన్నీ పెచ్చులు ఊడిపోయి కింద పడిపోవడం, బాత్రూములు సరిగా లేకపోవడం, రూములలో వసతులు సరిగా లేకపోవడం మూలంగా ఇక్కడంతా బురదమయం అయిపోయి బిల్డింగ్లన్నీ కూలిపోయి ఈ బిల్డింగ్లన్నీ మూతవేయడం జరిగింది, హాస్టల్ బిల్డింగ్లని. భవనాల స్థితిగతులపై ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ ఇంజనీర్లు సమర్పించిన నివేదికలో ఈ భవనాలు చాలా పురాతనమైనవని తెలిపారు. శిథిల స్థితిలో ఉన్న ఈ హాస్టల్ భవనాలు హాస్టల్స్ నిర్వహణకు పనికిరావని ఇంజనీర్లు నివేదికలో పేర్కొన్నారు. వసతుల లేమి, శిథిల భవనాల కారణం వల్ల అధికారులు 2 హాస్టళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార గణం తెలిపింది. దీంతో కొందరు విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. మరికొందరు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. దాదాపు 140 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. అయితే ఈ విద్యార్థులు తమ గ్రామాల్లో పాఠశాలల్లో చేరారా, లేక చదువులు మానేశారా, బాలకార్మికులుగా మారారా అనే విషయాలను సైతం
అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాది నగరపాలక ఉన్నత పాఠశాల అండి. మా దగ్గర స్టూడెంట్స్ దాదాపు బీసీ, డిఎన్టీ ఈ హాస్టల్ విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదో అక్కడ హాస్టల్ వాతావరణం సరిగ్గా లేక చాలామంది విద్యార్థులు టీసీ తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది. ఈ 2 హాస్టళ్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు నగర కేంద్రంలో ఉండటం విశేషం. ఈ హాస్టల్ భవనాలు ప్రమాదకరంగా మారడంతో ఇక్కడ ఉంటూ విద్యను అభ్యసించే బీసీ హాస్టల్ విద్యార్థులు, డిఎన్టీ హాస్టల్ విద్యార్థులు టీసీ తీసుకుని తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి ఆయా గ్రామాలకు తరలి వెళ్లిన విద్యార్థులను సమీప హాస్టల్లో చేర్పించి విద్యాభ్యాసం కొనసాగించేలాగా చర్యలు చేపట్టాలని బీసీ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఖ్య 12 లక్షలకు చేరింది. గత 8 ఏళ్ల కంటే 4 రెట్లు పెరిగింది. 2016లో 3.20 లక్షలు ఉన్న తెలుగువారు 2024లో 12.30 లక్షలకు చేరుకున్నారు. దీంతో ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానానికి చేరుకుంది. అలాగే అమెరికాలో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషల్లో 3వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో హిందీ, 2వ స్థానంలో గుజరాతీ ఉన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు 2 లక్షల మంది తెలుగు ప్రజలున్నారు. 1,50,000 మందితో టెక్సాస్ 2వ స్థానం, 1,10,000 మందితో న్యూజెర్సీ 3వ స్థానంలో ఉన్నాయి. తెలుగు జనాభా పెరుగుదలకు 4వ తరం వలసదారులు, ఈ మధ్యకాలంలో వెళ్లిన విద్యార్థులే ప్రధాన కారణమని అమెరికా సెన్సస్ బ్యూరో డేటా చెబుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 70,000 మంది తెలుగు విద్యార్థులు, 10,000 మందికి పైగా H1B వీసా హోల్డర్లు అమెరికా వెళ్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.